నిన్నటి వరకు పార్టీ కోసం పంతంగా పనిచేశారు. వైసీపీ ఓటమి తర్వాత ఇన్ఛార్జిని మార్చాలని పట్టుబట్టారు. చివరికి అధిష్టానం సస్పెండ్ చేసినా జనంలో ఉంటామన్నారు. కానీ వాళ్ళంతా ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసే అవకాశం వచ్చినా తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇంతకీ హిందూపురం వైసీపీలో ఏం జరుగుతుంది? గతంలో ఉత్సాహంగా పనిచేసిన నేతలు ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో వైసీపీకి ఒడిదుడుకులు తప్పడం లేదు. ఒకడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కి పడుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానం నిర్ణయాలు ఇప్పుడు పార్టీకి శాపంగా మారుతున్నాయి. 2014లో హిందూపురం ఎమ్మెల్యే టికెట్ను నవీన్ నిశ్చల్కి ఇచ్చింది వైసీపీ. అయితే అప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు. హిందూపురం నుంచి ఆయన బరిలోకి దిగారు. కానీ బాలయ్య హవా ముందు నవీన్ నిశ్చల్ నిలబడలేకపోయారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా వైసీపీ అనుకూల పవనాలు వీచాయి. కానీ నవీన్ నిశ్చల్ను పక్కన పెట్టి మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ను తీసుకొచ్చింది. స్థానికేతరుడైన ఇక్బాల్కు హిందూపురం టికెట్ ఇచ్చింది వైసీపీ. దీంతో బాలయ్య చేతిలో ఇక్బాల్ ఓడిపోయారు. 2024లో ఇక్బాల్ పార్టీని వీడి వెళ్లిపోయారు. సరిగ్గా అలాంటి సమయంలో అధిష్టానం కురుబ దీపికను రంగంలోకి దింపింది. ఆమె రాజకీయాలకు కొత్తైన ఆమె భర్త వేణు వైసీపీలో కీలకంగా మారారు. 2024లో దీపికకు టికెట్ ఇవ్వగా బాలకృష్ణ మూడోసారి భారీ విజయం సాధించారు. ఓటమి తర్వాత కూడా దీపికనే ఇన్ఛార్జిగా కొనసాగించింది అధిష్టానం. దీంతో పార్టీలో మార్పు రావాలంటూ నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డి కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ఆర్ జయంతి తదితర కార్యక్రమాలను సొంతంగా నిర్వహించారు. దీంతో వైసీపీ అధిష్టానం ఆగ్రహించింది. నవీన్ నిశ్చల్తో పాటు హిందూపురం నియోజకవర్గం మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేసింది. ఈ పరిణామంతో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. జనంలోకి రావడమే మానేశారు. వైసీపీ ఆఫీస్పై టీడీపీ కార్యకర్తల దాడి రూపంలో జనంలో సానుభూతి వచ్చింది. ఇది వైసీపీ ఇన్ఛార్జ్ దీపికకు కలిసొచ్చే అంశమే. కానీ పార్టీ తరఫున గళం వినిపించేవాళ్లు లేకుండా పోయారు. అయితే గీత దాటిన నేతల సస్పెన్షన్ ఎత్తివేస్తే పరిస్థితుల్లో మార్పు వస్తుందా, లేక 2024 పరిస్థితి మరోసారి పునరావృతమవుతుందా అనే చర్చ జరుగుతోంది.